సమంత కొత్తలకు చూసిన అభిమానులు శామ్ ఏంటి ఇలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో సమంత చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. తన ఇన్స్టాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు ఇన్స్టా స్టోరీస్ లో మోటివేషనల్ కోట్స్ కూడా షేర్ చేస్తుంటుంది. తాజాగా ప్రేమ్ అంటే త్యాగం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది సమంత. సమంత సినిమాలకు దూరంగా ఉంటుంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకోవటం, ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో పోరాటం చేసిన శామ్ ఆ వ్యాధి నుంచి కోలుకోవడానికి విదేశాల్లోనే చికిత్స తీసుకుంది. కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న శామ్ ఇప్పుడిప్పుడే సినిమా ఈవెంట్స్, అవార్డ్ ఫంక్షన్స్ లో పాల్గొంటుంది. చివరిసారిగా ఖుషీ సినిమాలో కనిపించిన శామ్ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తోంది. ఇటీవలే ఓ ఈవెంట్ లో పాల్గొన్న శామ్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఒకప్పుడు బొద్దుగా ఎంతో అందంగా కనిపించిన శామ్ ఇప్పుడు అస్సలు గుర్తుపట్టలేకుండా మారిపోయిందంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. నాగ చైతన్య, శోభితా ధూళిపాల నిశ్చితార్థంపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందో అని చాలా మంది ఎదురు చూశారు. కానీ ఆమె నుంచి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి రియాక్షన్ లేదు. లేటెస్ట్ గా ఇన్స్టాలో స్టోరీస్ లో ఇలా ఒక కోట్ షేర్ చేసింది. చాలా మంది వ్యక్తులు, స్నేహాలు, రిలేషన్షిప్స్ పరస్పరం చూస్తుంటారు. అందుకు నేను అంగీకరిస్తాను. మీరు ఇవ్వండి, నేను ఇస్తాను. కానీ కొన్నిసార్లు ప్రేమను అవతలి వ్యక్తి ఇచ్చే స్థితిలో లేనప్పుడు మీరు కూడా ఇవ్వగలరని నేను కొన్నాళ్లుగా తెలుసుకున్నాను. ఇవ్వటం అనేది ఎదుటి వ్యక్తి నుంచి వస్తుంది. అలాగే నేను ఇస్తాను, మీరు తిరిగి ఇచ్చే వరకు నేను ఇస్తాను. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. ప్రేమ అంటే ఒక త్యాగం. తిరిగి ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా ప్రేమనిస్తున్న వ్యక్తులకు కృతజ్ఞతలు అంటూ ఇంగ్లీష్లో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం శామ్ షేర్ చేసిన ఈ స్టోరీ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే లేటెస్ట్ సమంత వర్క్ గురించి మాట్లాడితే హనీ బనీ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. రాజ్ నిడిమోరు డీకే డైరెక్షన్ లో వస్తున్న ఈ సిరీస్ లో వరుణ్ ధవన్ సరసన కనిపించనుంది. అయితే ఇటీవల నాగ చైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. డైరెక్టర్ రాజ్ ఆమె డేటింగ్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ప్రేమ, స్నేహం, బంధం గురించి సమంత చేసిన పోస్ట్ కూడా నెట్టింట వైరల్ గా మారింది. అంతకుముందు ఇలాగే ఇన్స్టా స్టోరీస్ లో ఒక పిక్ షేర్ చేసింది. దాంట్లో శామ్ వేసుకున్న స్వెట్ షర్ట్ మీద మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ క్వైట్ అని రాసింది. అండ్ దానికి నవ్ వీఆర్ ఫ్రీ అనే పాటను కూడా జోడించింది. శామ్ నటించిన సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. అయితే దీని తర్వాత శామ్ మరో కొత్త ప్రాజెక్టును అంగీకరించలేదు. సమంత కేవలం బాలీవుడ్ మూవీలను మాత్రమే అంగీకరిస్తుందని, ఇకపై తెలుగు సినిమాల్లో నటించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై శామ్ ఇప్పటి వరకు స్పందించలేదు. త్వరలోనే మరో వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధమవుతుంది. 4 రోజుల క్రితమే వరల్డ్ పికిల్ బాల్ చెన్నై ఫ్రాంచైజ్ జట్టును కొనుగోలు చేసింది శామ్. ఏదేమైనా సమంత కొత్తలకు చూసిన అభిమానులు ఓ అడుగు ముందుకేసి నాగ చైతన్య, శోభితా నిశ్చితార్థం కారణంగానే సమంత బెంగ పెట్టుకుందని, అందుకే ఇలా అందంటూ ఎవరికి తోచిన కామెంట్స్ వారు చేస్తున్నారు. మరికొందరు మాత్రం శామ్ క్షేమాన్నే కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా సమంత కొత్తలకు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే సమంత తీసుకుంటున్న చికిత్స కారణంగా ఇలా మారిందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మయోసైటిస్ చికిత్సలో భాగంగానే ఇలా సన్నబడి ఉండొచ్చని కూడా అంటున్నారు.